నంద్యాల భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో సంజీవనగర్ రామాలయంలో పంచముఖ గణపతిని ప్రతిష్ఠించారు. ఆక్రూడ్, జాప్రతి, మఠాతి మొగ్గ, అనాస పువ్వు, రాతిపూత, దాల్చిన చెక్కతో తయారు చేసిన పంచముఖ మహాగణపతిని భక్తులు అందరూ దర్శించుకోవాలని భగవత్ సేవ సమాజ్ కార్యదర్శి మధు కోరారు. ఇక 12 ఏళ్లుగా సంజీవనగర్ రామాలయంలో కాలుష్య నివారణ గణనాథుని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ గణనాథునికి నిమజ్జనం ఉండదని, ఈ గణనాథుని ఎదురుగా ప్రతిష్ఠించిన మరో గణపతిని నిమజ్జనం చేస్తామని మధు తెలిపారు. ఇక పంచముఖ మహాగణపతి దినుసులను భక్తులకు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. మనందరికీ విదితమే, ఏ పని ఆరంభించాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా వినాయకుని పూజ చెయ్యనిది ఏ కార్యక్రమం కానీ, ఏ పూజ కానీ మనం ప్రారంభం చెయ్యం. అటువంటి మహాగణపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి ఈ మహాగణపతిని శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు, అంటే సంజీవనగర్ రామాలయం 2012వ సంవత్సరం నుంచి ఎకో ఫ్రెండ్షిప్, ఎకో గణపతి అనగా కాలుష్య రహిత గణపతిని తయారు చేయటకు 2012వ సంవత్సరం మేము పూనుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము వైవిధ్యంగా ఒక్కొక్క మహాగణపతిని తయారు చేసి ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తిరిగి ఆ ఏ పదార్థాలు మేము వాడుతామో ఆ పదార్థాలు తిరిగి భక్తగ్రేసులకు పంచడం జరుగుతుంది. మరి భాగవత ప్రియులకు అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. మనందరికీ విదితమే, ఏ పని ఆరంభించాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా వినాయకుని పూజ చెయ్యనిది ఏ కార్యక్రమం కానీ, ఏ పూజ కానీ మనం ప్రారంభం చెయ్యం. అటువంటి మహాగణపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి ఈ మహాగణపతిని శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు, అంటే సంజీవనగర్ రామాలయం 2012వ సంవత్సరం నుంచి ఎకో ఫ్రెండ్షిప్, ఎకో గణపతి అనగా కాలుష్య రహిత గణపతిని తయారు చేయటకు 2012వ సంవత్సరం మేము పూనుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము వైవిధ్యంగా ఒక్కొక్క మహాగణపతిని తయారు చేసి ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తిరిగి ఆ ఏ పదార్థాలు మేము వాడుతామో ఆ పదార్థాలు తిరిగి భక్తగ్రేసులకు పంచడం జరుగుతుంది.